ఓకే. హ్మ్. రైట్. సో ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళారు. ఓకేనా? వర్క్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు. ఓకే. హ్మ్. ఇది మీ కోడ్. నిన్న మీరు వర్క్ చేశారు. ఓకే. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఆ, ఒకసారి మనం గిట్లకి వెళ్దాం. దీన్ని ఒక హ్యాబిట్ గా పెట్టుకోండి. మీకు ఈ ఓకే. కాన్ఫ్లిక్ట్స్, ఈ ఎర్రర్స్ ఏం రాకుండా ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ స్లామ్ ఏది క్రియేట్ చేసాం నిన్న, చాలా ఉన్నాయి. ఆ! శ్రావణ్. ఓకే. సో ఇక్కడ మనకి ఇది మాస్టర్. ఓకేనా? ఓకే. మాస్టర్ బ్రాంచ్. ప్రస్తుతానికి మనము దేంట్లో ఉన్నాము? మాస్టర్ బ్రాంచ్ లోనే ఉన్నాం. ఎక్కడ చూపిస్తుంది? ఇద్దో ఇక్కడ ఓకే. మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాము. దీనికి ఒక ఫ్లో చూపిస్తాను. అదే, కూడా కావాలా మనం? సరే, అర్థం కాల. చెప్ లో కూడా లాగిన్ కావాలి కదా? పైచామ్లను అంటే వాయిస్ గిట్కి బ్రేక్. గిట్కి యా యా, చేద్దాం చేద్దాం. అది సో ఇది ప్రాసెస్, డైలీ మీరు చేయాల్సిన ప్రాసెస్. ఫస్ట్ మీరు పైచామ్ ఓపెన్ చేసిన తర్వాత, హ్మ్. ఫస్ట్ మీరు ఏ ఓకే. బ్రాంచ్ లో అయితే మీ బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రాంచ్ లో ఉన్నారు, మీ బ్రాంచ్ లో నుంచి మాస్టర్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోవాలి. స్టెప్ 1. ఎంత అవసరం లేదు కదా. యా, మాస్టర్ బ్రాంచ్ లో, సో ప్రస్తుతానికి మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం కాబట్టి ఇలాగ చేద్దాం. స్టెప్ 1 మీరు ఓకే. చేయాల్సింది ఏంటంటే, రైట్ క్లిక్ ఇచ్చి గిట్ లోకి వెళ్ళి పుష్ పుల్ ఫెచ్ ఉంటుంది. పుష్ అంటే నీ కోడ్ ఇక్కడ నుంచి లోకల్లో నుంచి రిమోట్ లోకి వెళ్తుంది. ఇక్కడ అంటే మీరు అప్డేట్ చేసింది. పుల్ అంటే రిమోట్ లో ఓకే. నుంచి అంటే సర్వర్ లో నుంచి మీ లోకల్లోకి వస్తుంది. సో మనం చేయాల్సింది హ్మ్. ఏంటంటే, రీఫ్రెష్ చేయాలి. ఫస్ట్ మన లోకల్లో ఉన్న మాస్టర్ బ్రాంచ్ ని రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేయడం అంటే ఓకే. పుల్ అంటే సర్వర్ లో ఉన్న మాస్టర్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది మీ లోకల్లో కూడా ఉండాలి. ఓకేనా? ఓకే. సో పుల్ చేయండి ఫస్ట్. సో బ్రాంచ్ నేమ్ అడుగుతుంది. సో మాస్టర్ బ్రాంచ్ కాబట్టి మాస్టర్ బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రెగ్యులర్ పైథాన్. లెట్ మీ సెట్ యాజ్ డిఫాల్ట్. సి, ఆల్ ఫైల్స్ ఆర్ అప్ టు డేట్. దీని మీనింగ్ ఏంటి అంటే, మీ లోకల్లో ఉన్న ఈ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్, సర్వర్ లో ఉన్న కోడ్ రెండు కూడా సేమ్, యాజ్ ఇట్ ఈస్ గా ఓకే. ఉన్నాయి. ఓకేనా? ఏం చేంజ్ కాలేదు. ఏం చేంజ్ కాలేదు. రైట్. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇచ్చారు. ఓకేనా? జనరల్ గా ఒక టాస్క్ ఇచ్చారు అనుకుందాం. ఆ టాస్క్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకేనా? హ్మ్. సో మీరు ఎప్పుడు కూడా ఆ టాస్క్ ని డైరెక్ట్ గా మాస్టర్ బ్రాంచ్ మీద వర్క్ చేయకూడదు. హ్మ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మాస్టర్ బ్రాంచ్ లో ఎప్పుడు కూడా వర్క్ చేయకూడదు. సో మీరు కొత్త టాస్క్ క్రియేట్ చేయండి, న్యూ బ్రాంచ్. బేసికల్ గా ఇవన్నీ కూడా కమాండ్స్ ఉంటాయి అన్నమాట. గిట్ బ్రాంచ్, చెక్అవుట్, చెక్ ఇన్ అనేసి. సో ఇక్కడ మనం ఓకే. ఎట్టి కమాండ్స్ యూజ్ చేయం. అసలు కమాండ్స్ అనే పదమే మనకు రాదు. ఓకే, ఇప్పుడు నేను న్యూ బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. హ్మ్. ఇక్కడ ఈ న్యూ బ్రాంచ్ లో మీకు టాస్క్ కి సంబంధించిన బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేయాలి. ఒక నిమిషం చూపిస్తాను అది ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ చేయాలి కదా. బేసికల్ గా బ్రాంచ్ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే, మీ మీరు అజ్జు, ఇది స్ప్రింట్ బోర్డ్. ఓకే. ఓకే. స్ప్రింట్ బోర్డ్ ఏంటి అంటే, మీకు ఐడియా ఉందా స్ప్రింట్ బోర్డు మీద ఏమన్నా? ప్రింట్ బోర్డ్ అంటే లాస్ట్ టైం మనం ఇనిషియల్ ఒకసారి డిస్కస్ చేసినాం. లాస్ట్ అది కాదు, లాస్ట్ టైం కాదు. మీకు ఓకే. జనరల్ గా ఏమైనా ఐడియా ఉందా? మీకు అంటే మీరు ఎలా, ఇప్పుడు మీ టీం ఉంది కదా. సో మీ హ్మ్. టీమ్ తో ఎవరు ఏ టాస్క్లు ఇచ్చారు, ఎవరు ఏ టాస్క్ మీద పనిచేస్తున్నారు అని మీరు ఎలా ట్రాక్ చేస్తారు? బోర్డ్ ఉంటుంది కరెక్ట్. ఏ బోర్డు మీరు యూజ్ చేసేది ఏంటి? మేము వాడేది జీరా. ఎస్, సేమ్ జీరా లాంటిది ఇది కూడా. హ్మ్. స్ప్రింట్ లోకి వెళ్తాం. ఇట్లా టాస్క్లు ఉంటాయి మనకి. లెట్ మీ బ్రింగ్ హ్మ్. ఇట్ బ్యాక్. ఇది స్ప్రింట్, లైక్ 9 డే వర్క్ డేస్, 9 వర్క్ డేస్ అని ఉంది. బేసికల్ గా మనకి 10 డేస్ ఉంటుంది. 10 డేస్, ఓకే. 10 వర్కింగ్ డేస్. ఒక స్ప్రింట్ కి ఓకే. వచ్చేసి అంటే పర్టికులర్ గా ఇన్ని డేస్ ఉంటాయని మనం చెప్పలేము. బేస్డ్ ఆన్, ఓకేనా, హ్మ్.
స్ప్రింట్కి 10 ఇస్తే ఇప్పుడు దీంట్లో నుంచి యూజర్ స్టోరీస్ క్రియేట్ చేస్తారు. ఈ యూజర్ స్టోరీలో నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ స్టోరీ ఏంటి అంటే ఈటీఎల్ కార్స్ డేటా ఎక్స్ట్రాక్షన్ అని ఒక యూజర్ స్టోరీ. ఓకే. దీంట్లో నుంచి సబ్ టాస్క్లు క్రియేట్ చేస్తారు. అంటే చిన్న చిన్న రైట్. పీస్ ఆఫ్ కోడ్స్. అంటే హ్మ్. ఒకేసారి మొత్తం పని చేయలేం కదా. సో చిన్న చిన్న క్రియేట్ చేసుకుంటారు. అంటే బేస్డ్ ఆన్ 9 వర్కింగ్ డేస్ లో మనం చేయాల్సిన పని అని చెప్పేసి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటారు ఫస్ట్. ఓకే. క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీకు ఇచ్చిన టాస్క్ అనుకుందాం. నేను ఒకటి క్రియేట్ చేస్తాను. సంథింగ్ లైక్ ఓకే ఏపీఐ ఇన్పుట్ ఫార్మాట్ అనుకుందాం. ఇన్పుట్ ఫార్మాట్ ఇది ఒక టాస్క్ క్రియేట్ చేశారు. ఓకే. సారీ, ఈ టాస్క్ నో సెలెక్టెడ్ అసైన్ చేస్తారు ఎవరికి అనేసి. ఓకే, ఎవరు పని చేయాలి అనేసి. ఓకే, ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఎవరు లేరు కాబట్టి నేనే ఉన్నాను కాబట్టి నా హ్మ్. సెల్ఫ్ అటైన్ చేసుకుంటా. ఇక్కడ స్టేట్ ఇది యాక్టివ్ స్టేట్ లో ఉందా టు డూ స్టేట్ లో ఉందా. ఓకే, టు డూ స్టేట్ లో పెట్టేద్దాం. ఇక్కడ డెస్క్రిప్షన్ రాస్తారు. అంటే ఈ టాస్క్ సంబంధించిన ఏ చేంజెస్ చేయాలి నువ్వు అనేది ఇక్కడ రాస్తారు. రైట్. తర్వాత ఈ టాస్క్ సంబంధించిన డిస్కషన్ అనేది కింద జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. అంటే వాళ్ళకి ఎవరైనా డౌట్స్ వస్తే ఏం అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ టాస్క్ ఎస్టిమేటెడ్ అవర్స్, రిమైనింగ్ అవర్స్, కంప్లీటెడ్ అవర్స్ అని ఉంటుంది. హ్మ్. ఓకే, ఈ ఎస్టిమేటెడ్ అవర్స్ ఏంటి అంటే ఈ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి యాజ్ ఏ డెవలపర్ గా నువ్వు ఎంత టైం తీసుకుంటావు అని అడుగుతారు. ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 6 అవర్స్ తీసుకుంటాను అంట ఈ ఓకే. టాస్క్ కంప్లీట్ చేయడానికి. సో ఓకే. రిమైనింగ్ వర్క్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టాస్క్ ని స్టార్ట్ చేశారు తీసుకొని. ఓకేనా, హ్మ్. హ్మ్. స్టార్ట్ చేసి ఒక 3 అవర్స్ టైం స్పెండ్ చేశారు. హ్మ్. ఓకే, అంటే 3 అవర్స్ దీని మీద పని చేశారు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? హ్మ్. 6 అవర్స్ రిమైనింగ్. ఎస్టిమేటెడ్ అయితే 3 అవర్స్ హ్మ్. కంప్లీట్ అయిపోతే ఇంకా 3 అవర్స్ ఉంటుంది. హ్మ్. అది అంటే ఎస్టిమేటెడ్ 6 అవర్స్ ఇచ్చారు ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి. దాంట్లో మీరు 3 అవర్స్ టైం స్పెండ్ చేశారు. ఇంకా 3 అవర్స్ ఉంది అంటే తొందరలో. కొన్నిసార్లు ఏంటంటే 6 అవర్స్ కి లోపే అవ్వచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే 6 అవర్స్ కి ఎక్కువే పడుతుంది. హ్మ్. అవునా? బట్ ఇది ఏంటంటే ఎస్టిమేట్ చేసింది. ఇది వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 కాకుండా 7 అవర్స్ పట్టింది అనుకుందాం. కంప్లీటెడ్ 7 అవర్స్. ఇక్కడ రిమైనింగ్ అయిపోయింది టాస్క్ అయిపోతే ఇక్కడ 0 పెట్టేస్తాం. ఇంకా ఓకే. రిమైనింగ్ వర్క్ లేదని. ఒకవేళ రిమైనింగ్ వర్క్ ఉంటే ఇంకెంత టైం పట్టుద్ది? ఈవెన్ మీరు 6 అవర్స్ ఎస్టిమేట్ చేస్తే 7 అవర్స్ పట్టింది. బట్ హ్మ్. స్టిల్ ఇంకా పని చేస్తున్నారు. అప్పుడు ఇంకా ఎంత కావాలి నీకు టైం అని ఇక్కడ పెడతారు. సో ఓకే. ప్రతిదీ కూడా మీ మేనేజర్ కానీ లైక్ అదర్ టీమ్ మెంబర్స్ కానీ వాళ్ళు ఈ టాస్క్ మీద ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎంతసేపు కంప్లీట్ చేశాడు, వీడు ఇంకా ఎంత టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేవి మొత్తం ఇక్కడ చూసుకుంటారు. ఎవరు కూడా మాట్లాడుకోరు. మొత్తం ట్రాకింగ్ సో ఉంటుంది. సో ఇప్పుడు ఓవర్ అవర్స్ అయినాక మనం ఎస్టిమేటెడ్ అవర్స్ అట్లనే ఉంచాలా, చేంజ్ చేయాలా? నో నో నో, అది ఎస్టిమేటెడ్ అంతే. అంటే ఆ ఓకే. టాస్క్ కి నీకు ఇచ్చిన టైం 6 అవర్స్. నువ్వు సెవెన్ కానీ అవర్స్ ఎక్కువ అయిపోయింది. తీసుకున్నావు, ఎక్కువ హ్మ్. అయిపోయింది. సో ఇన్ హ్మ్. కేసు ఇప్పుడు 6 కాస్త ఇది 13 అయింది అనుకుందాం. 13 అవర్స్ ఓకే. యాక్చువల్లీ 6 అవర్స్ పెడితే ఆ. 13 అవర్స్ అయింది కదా. అప్పుడు హ్మ్. ఏం చేయాలి? అడుగుతారు. నేను ఇక్కడ 6 అవర్స్ ఎస్టిమేటెడ్ చేస్తే 1 అవర్ కి అయితే అటు ఇటు అయితే ఓకే, నో ప్రాబ్లం, పెద్ద పట్టించుకోరు. బట్ హ్మ్. 13 అవర్స్ నువ్వు టైం తీసుకున్నావు అంటే యూ హ్యావ్ హ్మ్. టు ఎక్స్ప్లెయిన్ వై యూ హ్యావ్ టు టేక్ 6 అవర్స్. యాక్చువల్లీ ఇట్ ఈస్ 6 అవర్స్ అయితే ఎందుకు నువ్వు 13 అవర్స్ తీసుకున్నావు అని చెప్పేసి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నో వరీస్, ఎవరైతే హ్మ్. ఎవ్రీ వన్ విల్ అగ్రీ. ఓకే, బట్ వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ వ్యాలిడ్ రీజన్ లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఓకే. ఎంత టైం తీసుకుంటాం అంటే పర్ఫార్మెన్స్ ఇతను సరిగ్గా వర్క్ చేయట్లేదని చెప్పేసి ఇష్యూ రైజ్ చేస్తారనమాట. అంతే. ఓకే. సేవ్ చేద్దాం. ఇప్పుడు ఇది టాస్క్ మీకు అసైన్ చేసింది. దీన్ని మీరు యాక్టివ్ స్టేట్ లో పెట్టారనమాట. హ్మ్. బేసికల్ గా ఇవన్నీ ఏంటంటే టాస్క్ క్రియేట్ చేసినాయి. ఎప్పుడైతే మీకు యాక్టివ్ లో ఉన్నది అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఈ యాక్టివ్ స్టేట్ లో ఉంది సాయిరామ్ అనే పర్సన్ ఈ టాస్క్ మీద పనిచేస్తున్నాడు అని అర్థం. హ్మ్. సో ఇప్పుడు సింపుల్ గా యాజ్ ఎ మేనేజర్ గా మీరు ఒక మేనేజర్ అనుకోండి. మీరు వచ్చి సింపుల్ గా ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిని అడగరు, అరే సాయిరామ్ ఏం చేస్తున్నావు, సురేష్ ఏం చేస్తున్నావు, సీను ఏం చేస్తున్నావు అని అడగరు. జస్ట్ హ్మ్. బోర్డు ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇవి లేవు, ఫిల్టర్స్ లోకి వెళ్తారు. సారీ, యా, అసైన్ టు గ్రూప్, అసైన్ టు పేరెంట్స్, ఇట్లా కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఫిల్టర్స్. బట్ ఓకే. వదిలేసేయండి. బట్ సింపుల్ గా ఏంటంటే స్ప్రింట్ బోర్డ్ యా ఇక్కడ చూడండి, అసైన్ టు. ఇవి ఏంటంటే ఇంకా ఎవరు పిక్ చేసుకోలేని టాస్క్లు ఇవి. హ్మ్. ఇవి సాయిరామ్ అనే పర్సన్ పిక్ చేసుకొని వర్క్ చేస్తున్నాయి. ఎట్లా ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ పేర్లన్నీ వచ్చేస్తాయి.
ఓకే. అక్కడ చూసుకుంటాడు. ఓకే, సాయిరాం పని చేస్తున్నాడు 2 టాస్క్ల మీద. ఓకే, నెక్స్ట్ శ్రావణ్. ఇక్కడ యాక్టివ్ లో ఏం లేవనుకో, పని చేయట్లేదు అనుకో, అప్పుడు అడుగుతాడు శ్రావణ్, వాట్ ఆర్ ద టాస్క్ యువర్ వర్కింగ్ అనేసి. ఉమ్, అంటే అర్థమైందా? ఇక్కడ యాక్టివ్ లో లేదు అంటే నువ్వేం పని చేయట్లేదని అర్థం. అర్థమైంది. ఇప్పుడు యాక్టివ్ లో ఉంది. ఇప్పుడు పిఆర్ ఇప్పుడు ఈ టాస్క్. ఓకే, ఇది తీసేద్దాం ఫిల్టర్. ఓకే, సో ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది మీది. అప్పుడు ఏం చేస్తారంటే పిఆర్ రైస్ చేస్తారు. ఓకే. పిఆర్ అంటే ఏంటంటే ఒక పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తారు అన్నమాట. మీరు గిట్ లోకి వెళ్ళి చెప్తాను మీకు. ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక పిఆర్ రైస్ చేసినప్పుడు, ఉమ్, ఓకే, మీరు మీ మీ చేంజెస్ అన్ని కూడా మీ టీం మెంబర్స్ కి షేర్ చేస్తారు. లైక్, నేను ఒక చేంజెస్ చేశాను నా కోడ్లో, సో ప్లీజ్ రివ్యూ చేయండి అండ్ రివ్యూ చేసి అప్రూవ్ చేయండి అనేసి. సో అప్రూవ్ చే ఇంతకుముందు మనము పైచామ్లో పుల్ అని కొట్టినాము కదా, అది ఇది ఒకటేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు పిఆర్ అని ఎట్లా రైస్ చేస్తారంటే, రైట్ కోడ్లోకి వెళ్ళండి. ఓకే, బ్రాంచ్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఓకే. 7 BRANCH బ్రాంచ్ 1 జనరల్ గా ఉమ్, క్రియేట్ చేశాను. ఒక బ్రాంచ్ మీరు క్రియేట్ చేశారు. ఓకేనా? ఇప్పుడు ఇది ఓకే. మాస్టర్ బ్రాంచ్ నుంచి అంటే కాపీ పేస్ట్ అనమాట. మాస్టర్ బ్రాంచ్ నుంచి ఒక ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ ఇంకో ఉమ్, ఫోల్డర్ లో కాపీ చేశారు అంతే. ఇప్పుడు ఓకే. మీరు మీ ఇష్టం వచ్చిన చేంజెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింపుల్ గా ప్రింట్ అని పెడుతున్నాను. ప్రింట్ హాయ్. ఓకే, ఉమ్, సో ఎప్పుడైతే మీరు చేంజెస్ చేశారో, ఈ కమిట్ లెఫ్ట్ సైడ్ లో మీకు కమిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఓకే. ఏ చేంజెస్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ మీకు హైలైట్ అవుతాయి. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేశారు అనుకోండి దీనిలో, చూసారా? ఇది యాక్చువల్ గా మాస్టర్ కోడ్. అంటే మీరు ఏ బ్రాంచ్ నుంచి అయితే ఈ కొత్త బ్రాంచ్ ని క్రియేట్ చేశారో ఆ బ్రాంచ్ ని ఈ బ్రాంచ్ ని కంపేర్ చేస్తుంది. లైక్ ఇది మాస్టర్ బ్రాంచ్ అవుతుంది, ఓకే. ఇది మీ కోడ్. సో ఓకే. ఇప్పుడు చూసారా, ఎక్కడెక్కడ చేంజెస్ చేశారో చూపించుద్ది ఇది డైరెక్ట్ గా. రైట్. ఇప్పుడు ఈ చేంజ్ మీకు నచ్చింది అనుకోండి, కీప్ చేసుకోండి, వదిలే అట్టా ఉంచేసండి. నచ్చలేదు అనుకోండి, ఇది ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా రీప్లేస్ అయిపోతుంది. ఓకే. నేను ఇప్పుడు ఉంచుతాను, దీన్ని కమిట్ కొడదాం. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇనిషియల్ కమిట్ అని ఒక, అంటే కమిట్ ఏంటి అంటే ఇక్కడ ఒక మెసేజ్ రాయాలన్నమాట. అంటే మీరు ఏం చేంజెస్ చేశారు అనేసి. యాడ్ హాయ్ ఇప్పుడు అని రాయాలి. యా సంథింగ్, యా యాడ్ యాడెడ్ హాయ్. ఓకే, ఓకే. ఉమ్, కమిట్. సో ఇప్పుడు చేంజెస్ ఏం లేవు. ఓకే, చేంజెస్ ఏం లేవు. ఓకే, ఉమ్, అంటే మీ బ్రాంచ్ లో ఉన్న కోడ్ అంతా కూడా కమిట్ అయినట్టు. ఓకేనా? చేంజెస్ ఏం లేవు. లోపల. యా, పుష్ చేసే ముందు ఖచ్చితంగా కమిట్ చేసేసుకున్నారు. ఇక్కడ ఇది ఇప్పుడు కూడా క్లీన్ గా ఉండాలి. ఒకసారి రిఫ్రెష్ ఓకే. చేస్తాను. దీన్ని ఉమ్, వదిలేసేయండి, అన్వర్షన్డ్ ఫైల్స్ దీన్ని పట్టించుకోవద్దు. ఓకే. ఓకేనా? క్లీన్ గా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీ పైచామ్ లో మెయిన్ బ్రాంచ్ నుంచి మీ ఓన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే. ఒక ఓకే, వర్క్ అనేది కంప్లీట్ చేశారు. ఓకే. కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ లోకి వెళ్ళి పుష్ కొట్టండి. పుష్ అంటే మీ లోకల్లో నుంచి సర్వర్ లో పంపిస్తున్నారు. పుష్ ఓకే. కొడుతున్నా. ఇక్కడ అడుగుద్ది ఇది శ్రావణ్ బ్రాంచ్ అనేసి. కామెంట్ యాడెడ్ హాయ్ అనేసి. ఓకే. ఓకే, ఇవి మీరు చేంజెస్ చేసిన ఫైల్స్. ఓకేనా? ఓకే. ఓవరాల్ గా ఇది ఫ్లో. ఇప్పుడు పుష్ కొట్టండి. పుష్ పుష్. వెళ్ళిపోయింది. ఒకసారి అక్కడికి వెళ్ళారనుకోండి, ఈ బ్రాంచ్ లోకి. ఇక్కడ చూసారా, రిఫ్రెష్ కొడతాను నేను, ఆటోమేటిక్ గా ఏమొచ్చింది, పుల్ రిక్వెస్ట్ వచ్చింది మేడం. ఇక్కడ పుల్ రిక్వెస్ట్లు పిఆర్టీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు నేను పుష్ చేశాను కదా, సో ఇది ఉమ్, అడుగుతుంది పిఆర్ క్రియేట్ చేయమని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ రాస్తాను వాట్ ఆర్ ద చేంజెస్ ఐ డిడ్, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, ఓకే. మొత్తం నేను చేంజ్ చేసింది ఎక్కడెక్కడ ఏంటి, ఏమైనా నోట్స్ రాయాలా, మొత్తం డిస్క్రిప్షన్. అయిన ఉమ్, తర్వాత ప్రివ్యూ కూడా కొట్టుకొని చూసుకోవచ్చు. మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రివ్యూ, ఇది రైట్, ఇది ప్రివ్యూ ఇలా ఉంటుంది అనేసి. తర్వాత ఓకే. క్రియేట్ పిఆర్ అంటుంది. క్రియేట్ పిఆర్. సో దీని సో మీనింగ్ మనం ఏంటంటే, దీని మనం మీనింగ్ పుష్ ఏంటంటే, చేయంగానే ఆటోమేటిక్ గా క్రియేట్ కాదు, అది మనమే క్రియేట్ చేయాలి. ఎస్ క్రియేట్ చేయాలి, ఫస్ట్ టైం ఓకే. క్రియేట్ చేయాలి. సో దీని మీనింగ్ ఏంటి అంటే, యా, పిఆర్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మనము యాక్చువల్ గా మీ టాస్క్ అనేది బేసికల్ గా ఇక్కడ ఉంది. ఉమ్, అయిపోయింది మీ టాస్క్, కంప్లీట్ చేసేసారు మీరు ఇచ్చింది. ఇప్పుడు ఓకే. రివ్యూకి వెళ్తుంది. రివ్యూకి వెళ్తా అంటే పిఆర్, ఎప్పుడైతే మీరు పిఆర్ రైస్ చేశారో అది రివ్యూకి వెళ్తుంది. ఓకే. ఇక్కడ రివ్యూవర్స్ అని చూసారా, మీ ఉమ్, టీం మెంబర్స్ ఉంటారు. మీ టీం ఉమ్, మెంబర్స్ ని ఇక్కడ మీరు అటాచ్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మీరు నా టీం మెంబర్ అనుకోండి, శ్రావణ్ పంపిస్తాను. ఉమ్, కొట్టంగానే నీకు మెసేజ్ వచ్చేస్తుంది.
ఓకే. ఓకే. సాయిరామ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు రివ్యూ హిస్ పిఆర్ కోడ్ అనేసి. సో ఉమ్, ఆ పర్సన్ ఏంటంటే ఇక్కడికి వస్తాడు, పిఆర్ ఓపెన్ చేస్తాడు, ఇక్కడ ఫైల్ చేంజ్ ఉంది కదా దాంట్లోకి వెళ్తాడు. రైట్. దాంట్లోకి వెళ్ళి ఓకే చూసుకుంటాడు ఏమేమి చేంజెస్ చేశాడు అనేసి. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాశాడు కదా. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ సాయికి ఇది నచ్చలేదు, శ్రావణ్కి ఈ స్టేట్మెంట్ లో రాంగ్ ఉంది, చెక్ చేయమంటాడు. దీంట్లోకి ఉమ్, వెళ్ళి ఇక్కడ రాశాడు, ప్లీజ్ రిమూవ్ దిస్ స్టేట్మెంట్. ఒక కామెంట్ అన్నమాట, ఒక కామెంట్ ఓకే. రాస్తాడు. ఓకే. స్టార్ట్ రివ్యూ. ఓకే కామెంట్ రాస్తాడు. కాన్వర్జేషన్ లోకి వస్తే ఎవరెవరు టీం మెంబర్స్ ఏమేమి ఇచ్చారో ఆ కామెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే. బేసికల్ గా ఇక్కడ మీకు మెర్జ్ అని ఉంది కదా, ఉమ్, ఇది ఎనేబుల్ అవ్వదు అంటిల్ వాళ్ళు అప్రూవ్, ఎవరైనా ఒకరు అప్రూవ్ చేసేదాకా మీరు మెర్జ్ చేయలేరు. మెర్జ్ అంటే ఏంటి అంటే మీ చేంజెస్ ని, ఇవి మీ బ్రాంచ్ లో ఉన్న ఈ చేంజెస్ ని మాస్టర్ బ్రాంచ్ లోకి మెర్జ్ చేయడం, అంటే ఓకే. మిక్స్ చేయడం. ఓకే మీ చేంజెస్ తో మాస్టర్ బ్రాంచ్ ని అప్డేట్ చేయడం. ఓకే. ఒక్కసారి అప్డేట్ అయిందంటే ఇదే మాస్టర్ బ్రాంచ్ అవుతుంది అందరికప్పుడు. ఉమ్, సో ఇది బై డిఫాల్ట్ గా గ్రీన్ బటన్ లో ఉంది. బట్ మనకి రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఇక్కడ చాలా చెక్స్ ఉంటాయి. కోడ్ చెక్స్ అని చెప్పేసి, సోనా క్యూబ్ చెక్స్ అనేసి, ఆ, ఓకే. మనకి గిట్ గిట్ చెక్స్ ఉంటాయి. ఉమ్, తర్వాత అప్రూవర్స్ మినిమమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ మెంబర్ లో 5 మెంబర్స్ ఉన్నారనుకో, ఉమ్, మినిమమ్ 3 అప్రూవల్ ఉండాలనేసి. అవన్నీ సాటిస్ఫై అయిన తర్వాత నీ బ్రాండ్, నీ కోడ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఓకే. ఎందుకు అంటే ఇట్స్ వెరీ, ఇది ఒక్కసారి మెర్జ్ చేసామా ఇంకా అదే మాస్టర్ బ్రాంచ్ అయిపోతుంది. ఓకే. చేయొచ్చు అప్పుడు మనం మర్జ్. ఇప్పుడు మర్జ్ చేసామనుకో, ఇప్పుడు అందరూ అప్రూవ్, ఇప్పుడు అప్రూవ్ వచ్చింది అనుకుందాం, అప్రూవ్ వస్తే గ్రీన్ బటన్ వచ్చింది. మెర్జ్ ఓకే. పుల్ రిక్వెస్ట్ కొడితే చూడు ఏం జరుగుతుందో. ఓకే కన్ఫర్మ్. ఓకే ఎప్పుడైతే నేను మెర్జ్ కొట్టేశానో దాని మీనింగ్ ఏంటంటే ఈ ఇక్కడతో నీ టాస్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే. అప్పుడు సింపుల్ గా దీన్ని తీసుకెళ్ళి డన్, కంప్లీటెడ్, ఒక టాస్క్ అయిపోయింది. ఓకే. ఓకే అంటే ఈ స్ప్రింట్ లో మీరు ఎన్ని టాస్క్లు కంప్లీట్ చేశారు? ఒక టాస్క్ కంప్లీట్ చేశారు. ఓకే. గుడ్ జాబ్, అంతే. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంకో టాస్క్ పిక్ చేసుకుంటారు. మీకు ఏ టాస్క్ అయితే చేయగలుగుతారో ఆ టాస్క్కి వెళ్ళి పిక్ చేసుకొని